సొరకాయ భారతీయులు ఎక్కువగా ఉపయోగించే వెజిటేబుల్. స్మూత్ గా ఉండే లైట్ గ్రీన్ కలర్ లో ఉండే ఈ సొరకాయ రుచికరంగా కూడా ఉంటుంది. దీన్ని చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సొరకాయను ఉపయోగిస్తారు. ఇండియన్స్ గ్రేవీ రూపంలో దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఏ వెజిటేబుల్ అయినా జ్యూస్ రూపంలో తీసుకుంటే అందులోని అన్ని పోషకాలను ఉపయోగాలను గ్రహించవచ్చు. అలాగే సొరకాయ జ్యూస్ లో తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందడమే కాకుండా 7 రకాల వ్యాధులను నయం చేయవచ్చట. ముందుగా సొరకాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి బ్లెండర్ లో వేయాలి. బాగా జ్యూస్ తయారైన తరువాత వడకట్టకుండా తాగాలి. అందులో 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే అనేక హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. జీర్ణక్రియ మెరుగుపడటానికి. ఈ నేచురల్ జ్యూస్ లో యాసిడ్ లెవెల్స్ మెరుగుపరిచి జీర్ణక్రియ మెరుగుపరిచే గుణాలుంటాయి. దీనివల్ల యాసిడిటీ, కాన్స్టిపేషన్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 2. బరువు తగ్గడానికి. ఈ హోమ్ మేడ్ జ్యూస్ బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మెటబాలిజం, ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీని మెరుగుపరుస్తుంది. 3. యూరిన్ ఇన్ఫెక్షన్. ఈ నేచురల్ హెల్త్ డ్రింక్ సొరకాయ తేనెతో తయారు చేయడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ ని ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అలాగే యూరిన్ లో యాసిడ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. 4. హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ నివారించడంలో ఈ హోమ్ మేడ్ డ్రింక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సొరకాయ తేనె కలిపి తీసుకోవడం వల్ల దమనలకు రక్త ప్రసరణ ఆరోగ్యకరంగా జరుగుతుంది. దీనివల్ల హైపర్ టెన్షన్ కంట్రోల్ అవుతుంది. 5. హెల్త్ ప్రెగ్నెన్సీ. సొరకాయ తేనెలో విటమిన్స్, కాల్షియం, ఫోలేట్ పుష్కలంగా లభిస్తాయి. ఈ హెల్త్ డ్రింక్ గర్భిణీ స్త్రీలకు అత్యంత ఆరోగ్యకరం. 6. ఆందోళన తగ్గించడానికి. ఈ న్యాచురల్ హెల్త్ జ్యూస్ లో ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది నరాలను రిలాక్స్ చేసి ప్రశాంతతను కలిగిస్తుంది. 7. కాలేయం ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. ఈ హోమ్ మేడ్ హెల్త్ డ్రింక్ కాలేయాన్ని, లివర్ ని క్లీన్ చేయడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.